అసలు ఇంత దారుణమైనటువంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఈనాడులోనే లోపల పేజీల్లో రాశారు. అదనపు సీట్లు కోల్పోయిన పాడేరు వైద్య కళాశాల. ఇప్పటికే 10 మెడికల్ కళాశాలలు వదిలేసాం. అట్లాగే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తుంటే వదిలేసాం. అసలు మెడికల్ సీట్ల మీద ఇంత నిర్లక్ష్యం ప్రపంచంలో ఎవ్వరూ చేయరేమో. మెడికల్ కళాశాలల మీద నిర్లక్ష్యం, మెడికల్ దీని మీద. ఇదివరకు ఇట్లాంటి వాటిని ఎంత పరుగులు పెట్టేవాళ్ళు. చివరికి మెడికల్ కళాశాలల పర్మిషన్స్ నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ కాలేజీని ప్రైవేట్గా చేసిన. ఆ రోజున మెడికల్ కుంభకోణమే కదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసింది. ఏంటి ఆయన చేసిన తప్పు? ప్రభుత్వ మెడికల్ కళాశాల కాకుండా ప్రైవేట్ మెడికల్ కళాశాల కూడా ఉండాలని అనుమతి ఇవ్వడం. అట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ మెడికల్ కళాశాలకు ఇవ్వడానికి చప్పట్లు కొడితే అది కుంభకోణం కాదంటున్నాం. దాన్ని ఈవెన్ భూములతో సహా ఇచ్చేయడం, లీజుకి ఇచ్చేయడం కుంభకోణం కాదంటున్నాం. కానీ పాపం ఆ రోజున నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏ డబ్బులు తీసుకున్నట్టే